ఒకసారి రోమపత్రిక 8:37 చదవండి. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, నష్టాలు, అవమానాలు, నిందలు, వ్యాధులు, ప్రతి విధమైన భారములు, వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. అంటే ఏంటి? నీవు విజేతవి. ఈ సంగతి నువ్వు బాగా గుర్తుంచుకోవాలి. నీ జీవితంలో ఎప్పుడు మర్చిపోవటానికి వీల్లేదు. నువ్వు విజేతవి, గెలిచిన వాడవు, గెలిచిన దానవు. నీకు ఓటమి లేదు. అసలు క్రీస్తునందు ఓటమి లేదు. సాతానుడు ఏం చేస్తాడంటే ఈ సంగతి అసలు నువ్వు తెలుసుకోకూడదు అనుకుంటాడు. విశ్వాసం లేదో, బలహీన పడిపోతే వెంటనే నీ పని అయిపోయిందిలే, ప్రార్థన లేదు, వాక్యం లేదు, విశ్వాసం లేదు, సాక్ష్యం లేదు, నువ్వేం దేవుని బిడ్డవని నిన్ను నిందిస్తూ ఉంటాడు. కానీ నువ్వు అసలు సంగతి మరిసిపోయావు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏంటంటే క్రీస్తు ద్వారా మనకు విజయం వచ్చింది. నీవు విజేతవి, విజయం సాధించిన దేవుని బిడ్డవి. ఈ సంగతి వాడు ఏం చేస్తాడంటే నువ్వు తెలుసుకోకూడదు. అలానే ఆ బాధలో ఉండాలి, అలానే ఆ అవమానంలో ఉండాలి, ఆ నిందలోనే నువ్వు మగ్గిపోవాలి, ఆ వ్యాధిలోనే కూర్చోవాలి, ఆ ఇబ్బందుల్లో కూర్చోవాలి, ఆ అప్పుల్లోనే కూరుకుపోవాలి. ఈ ఆలోచనలు నీ హృదయంలో, నీ మైండ్లో పెట్టి ఇంకా బాధ పెడతాడు తప్ప ఈ సంగతి మాత్రం నువ్వు జ్ఞాపకం చేసుకోకూడదు అనుకుంటాడు. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీవు విజేతవి. లోకం మీద, పాపం మీద, చీకటి మీద అధికారం ఇచ్చాడు దేవుడు నీకు. క్రీస్తు శిలువలో మరణించడం ద్వారా, సమాధి చేయబడి తిరిగి లేచడం ద్వారా ఆ అధికారం నీకు నాకు దక్కింది. నిజంగా ఈ సంగతి నువ్వు గ్రహిస్తే సాతాను గాన్ని గద్దిస్తావు.